జై భారత్ అయోధ్య రాశాను. తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఉమ్మడ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలకి నేను ప్రశ్నించేది ఏమిటంటే, ఇటీవల క్రిస్టియన్ మిషనరీలు దారుణంగా గ్రామాల్లోకి వెళుతూ ఆటోలు వేసుకుని, వ్యాన్లు వేసుకుని, చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని తీసుకుని గ్రామాల్లోకి పోయి ఈ చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని ఎదరపెట్టి గ్రామాల్లో పాంప్లెట్లు పంచటం, ఆ పంచేటప్పుడు మీరందరూ కూడా దేవుళ్ళలోకి రండి, మీరందరూ కూడా మీకు మీ దేవుళ్ళు లేరు, అవి సైతాన్లు అని చెప్పేసి దేవీ దేవతల్ని వీళ్ళు అక్కడ దూషిస్తూ ఈ పాంప్లెట్లు పంచి మీరు దేవుళ్ళలోకి రండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా ఆ గ్రామాల్లోకి వెళ్ళి వీళ్ళు ఈ రకమైన ప్రచారాలు చేస్తూ ఉంటే ఆ గ్రామంలో తిరుగుబాట్లు ఏకమవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి హిందువులు ప్రశ్నించినప్పుడు వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. అసలు నువ్వు మా గ్రామంలోకి రావాల్సిన పనేంటి, నిన్ను ఎవడు పిలిచాడని అడిగితే మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని చెప్పి మూర్ఖులు అంటున్నారు. రాజ్యాంగం కల్పించడానికి, నా ఇంటికి రావడానికి నీకు రాజ్యాంగం హక్కు కల్పించిందా? ఏ రకమైన హక్కు నీకు కల్పించింది అనేది ఇక్కడికి వచ్చిన. ఇకపోతే వీడికి ఏ హక్కు కల్పించిందో చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ రకమైనటువంటి వ్యక్తులకి వీళ్ళు ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి ఈ దేవీ దేవతల్ని, ఈ హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని వీళ్ళు కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా, వీళ్ళు ఏసే దేవుడు అని ప్రచారం చేయటమే కాకుండా, వీళ్ళ గ్రామాల్లో ఎక్కడికక్కడ వీళ్ళు టెంట్లు వేసి అక్కడ మామూలుగా రోడ్ల మీద వీళ్ళు ప్రార్థనలు పెట్టడం, ఈ రకమైన కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. అక్కడ నువ్వు ఎందుకు పెట్టావు, అక్కడ నిద్ర లేకుండా చేయటం, అక్కడ అనేక రకాల వీళ్ళు న్యూసెన్స్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి తిరగబడితే వాళ్ళ మీద వీళ్ళు ఎదురు దెబ్బలాట చేస్తున్నారు. ఇది ప్రభుత్వాలు ఎందుకు గుర్తించట్లేదు అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇకపోతే వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి? జబ్బులు తగ్గిపోతాయి, నీకున్న రోగాలన్నీ పోతాయి, ప్రభువుని నమ్ముకోండి. మీరు కుంటోళ్ళు అయితే కాళ్ళు వచ్చేస్తాయి, ప్రభువుని నమ్ముకోండి. మీరు గుడ్డోళ్ళు అయితే కళ్ళు వచ్చేస్తాయి, ప్రభువుని నమ్ముకోండి అని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తూ అమాయక ప్రజల్ని వీళ్ళు బలి చేస్తూ ఉన్నారు. మీకు జబ్బులు ఉన్నాయా, మీరేం మందులు వాడక్కర్లేదు, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేస్తాను తగ్గిపోతుందని. ఈ రకమైనటువంటి పద్ధతులు అనేక మంది భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు కానివ్వండి, పిల్లలు పోగొట్టుకున్న వాళ్ళు కానీ బోడు మంది ఉన్నారు. మరి ఇలాంటి మీటింగులు అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. అక్కడ పూనకాలు వచ్చిన వాళ్ళకి ఒక దొంగ వేషాలు ఎత్తుంటూ కొంతమంది దొంగ వేషాలు వేయిస్తున్నారు. వీళ్ళు అప్పటికప్పుడు వాళ్ళకి ఏదో వచ్చేసినట్టు, వాళ్ళకి మాటలు రానోడు అప్పుడు మాటలు వచ్చేసినట్టు, ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు దీని మీద మీరు దృష్టి పెట్టట్లేదు? ఇది రెండోది. 3, అనేక కాపురాలు కోల్పోతున్నాయి వీళ్ళ వల్ల, అనేక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. అనేక బాలికల మీద కూడా, మైనర్ బాలికల మీద కూడా బోడు మందిని చూస్తూ ఉన్నాం. అవి ప్రభుత్వాలు కూడా కొన్ని కేసులు జరగటం కూడా జరిగింది. మరి వీటన్నిటి మీద ఏ రకమైనటువంటి మీరు ఇలాంటి వాళ్ళని గ్రామాల్లో ఎందుకు తిరగనిస్తున్నారు? ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి వాళ్ళ మీటింగులకి ఎందుకు మీరు నిఘా పెడతలేదు? అక్కడికి ఏ పర్మిషన్ మీరు ఇస్తున్నారు? ఈ పర్మిషన్ ఇచ్చి మీరు ఈ రోడ్లన్నీ కూడా బంధించేలాగా మీరు పర్మిషన్ ఇస్తున్నారా? అసలు వీళ్ళకి ఏ హక్కు ఉంది? వీళ్ళు రోడ్లు బంద్ చేయవలసినటువంటి హక్కు వీళ్ళకి ఎక్కడదే? అది కాబట్టి ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో 95% చర్చిలు ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టారు వీళ్ళు. ఈ పర్మిషన్ లేకుండా కట్టినటువంటి చర్చిల్ని ఎందుకు మీరు ఈ చర్చిలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మీరు పర్మిషన్ లేని చర్చిల్ని ఎందుకు కూలగొట్టట్లేదు? ఇది ఒకటి. ఇది కూడా నేను అడిగేది. అలాగే మీరు ఇందులోని మతం తీసుకుని మామూలుగా వీళ్ళు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు, ఎస్సీ సర్టిఫికేట్ల మీద, వాళ్ళ మీద ఎందుకు మీరు చర్య తీసుకోవటం లేదు? ఇవన్నీ తీసుకోకపోగా వీళ్ళని మీరు ప్రోత్సహిస్తూ వీళ్ళకి జీతాలు ఇవ్వటం అనేది మీరు జరుగుతుంది. ఈ జీతాలు మీరు ఎందుకు ఇస్తున్నారు? ఎక్కడ డబ్బు పట్టుకెళ్ళిస్తున్నారు?
మీరు అసలు వీళ్ళు ఈ దేశానికి ఏం అవసరం అని చెప్పి మీరు డబ్బిస్తున్నారు. ఈ అన్నిటిని కూడా మీరు ప్రభుత్వాలు, హిందూ సమాజం ఈ అన్నిటిని కూడా గమనిస్తుంది. హిందూ సమాజం అంతా కూడా అసలు వీడు ఎవడ డబ్బు పట్టుకెళ్ళి వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలనేది అందరి మనసుల్లో ఉన్నటువంటి భావన. ఖచ్చితంగా హిందూ సమాజము మీ మీద ఖచ్చితంగా ఈ యొక్క పద్ధతుల్ని ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది అనేది మీరు మర్చిపోకూడదు. అది కాబట్టి ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు అమెరికా నుంచి ఈ మిషనరీలు ఏవైతే ఉన్నాయో, డీప్ స్టేట్ ఆ మిషనరీలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క దేశంలో ఏదో రకమైనటువంటి కలహాలు సృష్టించి ఎక్కడున్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నటువంటిది అమెరికా. ఈ అమెరికా మిషనరీలు ఇక్కడికి డబ్బు ఎలా పంపుతున్నాయి, ఎలా వస్తుందో దాని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉందా లేదా మీకు అని నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. సంవత్సరానికి వచ్చి భారతదేశానికి 14 లక్షలు ఎన్నో విశ్లేషకులు చెబుతున్నారు, 14 లక్షల కోట్లంట ఇక్కడికి డబ్బు వచ్చింది. మరి ఈ డబ్బు అంతా కూడా ఈ పాస్టర్ల దగ్గరికి వచ్చి ఈ పాస్టర్లు ఈ డబ్బుని తీసుకుని వీళ్ళు అనేక రకాలైనటువంటి వీళ్ళు మామూలుగా వీళ్ళు మదబలిసిపోయి వీళ్ళు అనేక రకాలైనటువంటి సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నారు. ఇక్కడ మత మార్పులకి పాల్పడుతున్నారు. అదే కాకుండా ఏదైతే ఈ అమాయక ప్రజల్ని అందరినీ పోగు చేసి ఈ అమాయక ప్రజల దగ్గర 10% వీళ్ళ సంపాదనలో 10% వీళ్ళు తీసుకుంటున్నారు దశభాగాల కింద. ఈ ఎన్నాటితోటి వీళ్ళు విడిగా వీళ్ళ ప్రచారం చేసి గ్రామాల్లో ప్రచారం చేసి 10 మందిని పోజేసుకుంటే వీడు పని చేయక్కర్లేకుండా వీడు కష్టపడక్కర్లేకుండా వీడు బతుకు తెరువు ఉంటుంది. వీడికి విదేశాల నుంచి కూడా డబ్బు వస్తుంది. ఈ అన్నాటితోటి నేను కార్లు ఎక్కొచ్చు, యాషాలు వేయచ్చు అని చెప్పి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో బరి తెగించి గ్రామాల్లోకి వచ్చి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళకి రాజ్యాంగం హక్కు కల్పించిందంట. మరి ఆ హక్కు ఏ రకమైన హక్కు ఈ ప్రభుత్వాలు గమనించవలసిన అవసరం ఉంది. మరి దీనిపైన ఏం చర్య తీసుకుంటారో మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా వీళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు ఆపు చేయాలి. వీళ్ళని గ్రామాల్లోకి రాకుండా కట్టడి చేయాలి. గ్రామాల్లోకి రాకుండా మీరు కట్టడి చేస్తే గ్రామాల్లో ఒక రకమైనటువంటి వీళ్ళ వల్ల ఒక అలజడి, ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడబోతుంది. అలాంటి పరిస్థితి వచ్చి ఏదైనా సరే అక్కడ ఇది నష్టము జరిగితే దీనికి బాధ్యత ఈ ప్రభుత్వాలు బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకు కాబట్టి దీని అంతటికీ బాధ్యులు ప్రభుత్వాలే. వీళ్ళందరూ రోడ్డు ఎక్కడానికి కారణం ప్రభుత్వాలే. మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలు మానేయండి. సెక్యులర్ దేశం అని చెప్పే మనము సెక్యులరిజంగానే ఇక్కడ మీరు సెక్యులర్ రాజ్యాంగం ప్రకారంగా మీరు పాలన చేయండి. అంతే తప్పించి నువ్వు పాస్టర్కి 10,000 ఇస్తాను, ముల్లాకి 20,000 ఇస్తాను, లేకపోతే వీడికి అది ఇస్తాను, ఆడికి ఇది ఇస్తాను, వీళ్ళందరికీ డబ్బులు ఇస్తానని చెప్పి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇలాగే అనేక రకాల రాయితీలు పెట్టి అనేక రకాల డబ్బులు ఇచ్చి అడ్రస్ లేకుండా పోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఇదే పని చేశాడు, అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు మీరు కూడా అదే చేస్తున్నారు. అసలు పరిపాలన చేయవలసినటువంటిది మానేసి ఏది చెయ్యాలో అది మానేసి ఇక్కడ ప్రజలకు ఏదో ఇచ్చి తాయిలాలు ఇచ్చి ఈ ప్రజల సొమ్ముని అభివృద్ధి లేకుండా ఆంధ్ర రాష్ట్రం నాశనం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు పప్పు బెల్లాలు పంచి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు మంచి పరిపాలన చేస్తున్నామని మీరు అనుకుంటున్నారేమో, కానీ ప్రజలు అనుకోవట్లేదు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి అనకాపల్లితో లక్షల మంది వెళ్ళిపోయారు. కారణం ఏంటో తెలుసా? మీరు అనుకుంటున్నారేమో మీరు ఇచ్చే తాయిలాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఎవరు రేపొద్దున మీకు ఓటు వేయరు. ఎప్పుడైనా సరే సరైనటువంటి ప్రభుత్వం రాజ్యాంగపరంగా పాలన ఉండాలి. రాజ్యాంగం ఏది కల్పించిందో అది చేయాలి. అంతే తప్పించి మీరేదో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీరేదో ఇచ్చేస్తే ఆడు మారిపోతాడు, వీడు ఇలాగ వచ్చేస్తాడు, నాకు ఓటేస్తాడు, ప్రజలు నన్ను మెచ్చుకుంటారని మీరు ఎప్పుడు అనుకోకండి. దయచేసి ఈ రోజుని సెక్యులరిజం అంటే ఏంటి? సమానత్వం. అదే కదా. అంతే సమానత్వాన్ని మీరు ఎందుకు పాటించట్లేదు? ఇక్కడ హిందువులు సొమ్ములు పట్టుకుపోయి హిందూ దేవాలయాల సొమ్ముల్లో అంతా కూడా పట్టుకెళ్ళిపోయి ఇతరులకు పప్పు బెల్లాలుగా పంచుతున్నారే. హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆస్తులు కబ్జాలు చేశారే. మీరు అందులోనే మిమ్మల్ని భగవంతుడు క్షమిస్తారనుకుంటున్నారా? ఎందుకు కబ్జా చేయాలి? మీరు ఎకరాల కబ్జాలు చేశారు. ఈ అన్నిటి మీద కూడా ఎలాంటి రక్షణ లేకుండా హిందూ దేవాలయాలకి దీపారాధన లేనటువంటి పరిస్థితి కూడా వస్తుంది.
దీన్ని ఆసామాసిగా భగవంతుడు మిమ్మల్ని ఏమి ఊరుకోడు, క్షమిస్తాడని మీరు అనుకుంటున్నారేమో. హిందువులు చేతగాని కులాలుగా వీళ్ళని ఎడగొట్టేసి మీరు వీళ్ళ మతాలుగా వీళ్ళని సమీకరణ చేసుకుని వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళ చేత ఓట్లు వేయించుకుని ఇక్కడున్న హిందూ సమాజాన్ని కులాలుగా విడగొట్టుకుని కులాలుగా ఓట్లు వేయించుకుని మీరు పబ్బాలు గడుపుకోవాలని చూస్తున్నారేమో. కానీ భారతదేశం మార్పు వస్తుంది. హిందువు తెలుసుకుంటున్నాడు. హిందువు ఖచ్చితంగా రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోకండి. రోడ్డెక్కి కళ్ళెర చేస్తే హిందువు కళ్ళెర చేస్తుంది మీరందరూ కూడా సర్వనాశనం మీలాంటి పాలకులు నాశనం అయిపోతారు. ఇంకోటి, మీరు ఖచ్చితంగా ఏదైతే ఈనాడు ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి అన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీకు నేను చెప్పవలసింది ఒకటే, ఏందో సమాజాన్ని మీరు ఖచ్చితంగా హిందూ సమాజానికి ఈ యొక్క సనాతన ధర్మానికి దీనికి మీరు ప్రమాదం తెచ్చిపెడుతున్నారు. దీన్ని కనుక మీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా మీకు ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి సందర్భంగా మీ ఇద్దరికీ కూడా నేను సూచిస్తున్నాను. మీరు ఏ రకమైన ఆలోచన చేస్తారో ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ జీతాలు ఆపేయాలి. ఏదైతే హిందూ దేవాలయాల నుంచి మీరు తీసుకునేటువంటి ఏ యొక్క పైసా కూడా హిందూ ధార్మిక సంస్థలకి హిందూ దేవాలయాలు చెప్పాలి. ఎండోమెంట్ రద్దు చేయాలి. ఈ యొక్క సనాతన బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ మీ ఇద్దరికి కూడా ప్రధానమైనటువంటి నాయకులు మీ ఇద్దరికి కూడా నేను మరీ తెలియజేస్తున్నాను. దయచేసి ఆలోచించుకోండి. ఆలోచించుకుని మీరు మంచి వాతావరణాన్ని తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.